హాయ్ పిల్లలు, మనం ఈరోజు 4వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 3 గుణింత పదాలు చదవడం. కింది పట్టికలో పై గళ్ళలోని అచ్చులను చదవండి. కింది గళ్ళలోని వాటి గుర్తులను ఎలా పలుకాలో చెప్పండి. పైననేమో అక్షరాలు ఇచ్చాడు, కిందనేమో గుర్తులు ఇచ్చాడు కదా, వీటిని మనం చదవాలి. ఆ అంటే ఇదేంటిది? తలకట్టు. ఆ అంటే దీర్ఘం. ఈ గుడి. ఈ గుడి దీర్ఘం. ఊ కొమ్ము. ఊ కొమ్ము దీర్ఘం. రు వృత్తం. ఏ ఏత్తం. ఏ ఎత్తం దీర్ఘం. ఐ కింద ఇత్తం. ఓ ఓత్తం. ఓ ఒత్తం దీర్ఘం. ఔ ఔత్తం. ఈ విధంగా మనకి ప్రతి అక్షరానికి గల వాటి గుర్తులు, ఇవి గుణింతపు గుర్తులు కింద ఉన్నాయి. చూడండి. తర్వాత కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు చదవండి. వీటిలో గుణింతాక్షరాలకి 0 చుట్టండి. కింద బొమ్మలు ఇచ్చాడు, వాటి పేర్లు ఇచ్చాడు. వీటిని చదివి వీటిలో గుణింతాక్షరాలకి మనం 0 చుట్టాలి. చూడండి, ఇదేంటిది? కాకర. ఇది జింక. వీణ. కుండ. పూజ. బెండ. చేప. పైకం. కొంగ. దోశ. నౌక. పంజరం. ఇక్కడ ఇప్పుడు గుణింతాక్షరాలకి 0 చుట్టాలి. కాకరలో గుణింతాక్షరం ఏంటిది? కాకు దీర్ఘం ఇస్తే కా. జింకలో జాగుడిస్తే జి. వీణలో వాగుడు దీర్ఘం ఇస్తే వి. కుండలో కాకు కొమ్మిస్తే కు. పూజలో పాకు కొమ్ము దీర్ఘం ఇస్తే పూ. బెండలో బకేత్తం ఇస్తే బే. చేపలో చకేత్తం ఇస్తే చే. పైకం పా కింద ఇత్తం ఇస్తే పై. కాకు 0 పెడితే కం. కొంగలో కాకోత్తం ఇస్తే కో. దోశలో దాకోత్తం దీర్ఘం ఇస్తే దో. నౌకలో నకౌత్తం ఇస్తే నౌ. పంజరంలో పాకు 0 పెడితే పం. రాకు 0 పెడితే రం. ఈ విధంగా మనము గుణింతాక్షరాలకి 0 చుట్టడం జరిగింది. నెక్స్ట్ పేజీలో చూద్దాం. కింది పట్టికలోని గుణింత పదాలను చదవండి. ఏ ఏ గుణింతాక్షరాలకు పదాలు లేవో చెప్పండి. మనకి ఇక్కడ ఇటు సైడ్ గుణింతం ఇచ్చాడు, ఇక్కడ పదాలు ఇచ్చాడు. చూడండి. గుణింతం తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, ఏత్తం, ఏత్వం, ఏత్వం దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓత్వం దీర్ఘం, ఔత్వం, 0. ఇక్కడ ఫస్ట్ కా లెటర్. కా లెటర్ మీద మనకి పదాలు. కాకు దీర్ఘం ఇస్తే కాడ. కాకు గుడిస్తే కిటికీ. కాకు గుడి దీర్ఘం ఇస్తే కీటకం. కాకు కొమ్మిస్తే కుండ. కూజ. కాకేత్తం ఇస్తే కెరటం. ఎత్తం దీర్ఘం ఇస్తే కేక. కింద ఎత్తం ఇస్తే కైక. ఓత్తం కోడలు. ఓత్తం దీర్ఘం కోడలు. ఇది కొడుకు. కాకౌత్తం ఇస్తే కౌముది. కాకు 0 పెడితే కంప. నెక్స్ట్ గా. డైరెక్ట్ చదువుతున్న చూడండి. గా గాలం, గిలక, గీత, గుడి, గూడు, గెలుపు, గేదె, గైడు, గొడుగు, గోడ, గౌరి, గంప. నెక్స్ట్ చ. ఛాయ, చివర, చీర, చురుకు, చూరు, చెలిక, చేను, చైన, చొరవ, చోటు, చౌక, చందనం.
నెక్స్ట్ జా జా జామ జింక జీడి రాజు జూలు జెండ జేబు జైలు జో జోల జౌలి జంతువు. తర్వాత టా టా టాక ఒకటి టీకా కాటు టూరు టెంక టేకు టైరు టోపీ టౌను టంకం. డా డాబా డింగరి డీల శివుడు గూడూరు దండెం డేరా డైరీ డొంక డోలు డౌటు డంబం. నెక్స్ట్ తా తాత తిలకం తీగ తురుము తూము తెలుపు తేలు తైలం తొందర తోట తౌడు తంగేడు. దానం దివిటి దీపం దురద దూరం పందెం దేవుడు దైవం దొర దోస దౌడు దంచు. నావ నిజం నీడ నుదురు నూరు నెల నేల నైజం నొసలు నోరు నౌకరు నంది. తర్వాత పాట పిలక పీట పులుపు పూలు పెరుగు పేరు పైసలు పొగరు పోరు పౌడరు పందెం. నెక్స్ట్ బాజా బిరడ బీర బురద బూటు బెరడు బేడీలు బైరాగి బొంగరం బోనం బౌ బంతి. నెక్స్ట్ మామ మిరప మీగడ మునుగు మూలుగు మెడ మేడ మైదాకు మొసలి మోసం మౌనం మందం. యాగం హాయి ఓయి యువత యూరప్ పోయెను ఐ యోక యోగి యౌ యంత్రం. రాగం రింగు రీలు రుచి రూపం రెండు రేగుపండు రైతు రోద రోకలి రౌతు రంపం. లాభం లివరు లీటరు లుంగి లూటి లెంప లేత లైను లొసుగు లోటు లౌకికం లంక. వాన వింత వీధి వాయువు మా ఊరు వెదురు వేరు వైరం పోవోయి వౌ వంద. శాపం శిరం శీతలం శునకం శూలం కాశే శేషం శైలి శొంఠి శోభ శౌరి శంఖం. సాగర్ సినిమా సీసా సుందరం సూది సెలవు సేరు సైకిలు సొగసు సోమరి సౌదం సంబురం. హరం హారం హిమం హీనం హుండి హూనం హెలెన్ హేమం హైరాణ
హొయలు హోరు హౌర అంశ ల బల తాలి కాలి తలుకు లు లే కలేబరం లై లో కాలోజీ లవ్ తాళం. ఇక్కడ మనకి పైన ఏమని అడిగిండు, ఏ ఏ గుణింతాక్షరాలకు పదాలు లేవో చెప్పండి. ఇక్కడ చూడండి, ఏ గుణింతాక్షరాలకి పదాలు లేవు, జో తో అంతే. మళ్ళా ఇటు సైడ్ చూడండి, ఇక్కడ ఏ గుణింతాక్షరాలకి పదాలు లేవు, లు, ఇగో ఇక్కడ లు, ఇక్కడ లే, ఇక్కడ ఏ, ఐ, యౌ, బౌ, వౌ, ఓ, లై, లో, లవ్. ఈ గుణింతాక్షరాలకి మనకి పదాలు అనేటివి ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా పిల్లలు? ఇది మనకి పూర్తిగా ఉన్న గుణింతాక్షరాల పదాలను చదవడం. ఇంకా 2 బిట్లు ఉన్నాయి, చూద్దాం. కింది బొమ్మలను చూడండి, సరైన పేరును గుర్తించండి. ఇదేంటిది? రూపాయి. ఇక్కడ చూడండి, రూపాయి, 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 రపాయి. ఇక్కడ కరెక్ట్ అయిన పదం ఏంటిది? రూపాయి. ఇదేంటిది? దోసకాయ, 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 దోసకాయ. ఏంటిది? దోసకాయ. నెక్స్ట్ ఇదేంటిది? కుందేలు, కుదేలు, కుందేలు, కుదేంలు, కుందాలు. కరెక్ట్ ఇదేంటిది? కుందేలు. నెక్స్ట్ మొసలి, మూసలి, మోసలి, మొసలి, మోసాలి. ఏంటిది? మొసలి. నెక్స్ట్ ఇదేంటిది? తబేలు, తాబేలు, తబేలు, తబెలు, తాబేలు. సరైన పదాలకి మనం గుండం చుట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక బిట్ ఉంది. కింది వాక్యాలు చదవండి, గుణింతాక్షరాల కింద గీత గీయండి. కింద వాక్యాలు ఇచ్చాడు, దీంట్లో గుణింతాక్షరాల కింద మనల్ని గీత గీయమని చెప్పాడు. ఇక్కడ ఎన్ని వాక్యాలు ఇచ్చారు? 6 వాక్యాలు ఉన్నాయి. అవి ఏంటియో చూద్దాం. తోటి వారికి సహాయం చేయాలి. దీంట్లో గుణింతాక్షరాలు చూడండి. తాకొత్తం దీర్ఘమిస్తే తో, టాగుడిస్తే టి, వాక్ దీర్ఘమిస్తే వా, రాగుడిస్తే రి, కాగుడిస్తే కి, హాక్ దీర్ఘమిస్తే హా, యాక్ సున్న పెడితే యం, చాకెత్తం దీర్ఘమిస్తే చే, యాక్ దీర్ఘమిస్తే యా, లాగుడిస్తే లి. నెక్స్ట్ రెండవది, రోజు వేలకు బడికి పోవాలి. రాకొత్తం దీర్ఘమిస్తే రో, జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ, వాకేత్తం దీర్ఘమిస్తే వే, కాకు కొమ్మిస్తే కు, డాగుడిస్తే డి, కాగుడిస్తే కి, పాకొత్తం దీర్ఘమిస్తే పో, వాకు దీర్ఘమిస్తే వా, లాగుడిస్తే లి. రోజు వేలకు బడికి పోవాలి. ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి. ఏ రోజు, రోజు రాకొత్తం దీర్ఘమిస్తే రో, జాకొమ్మిస్తే జూ, పాక్ దీర్ఘమిస్తే పా, టాక్ దీర్ఘమిస్తే టా, లాకొమ్మిస్తే లు, రాకొత్తం దీర్ఘమిస్తే రో, జాకెత్తం దీర్ఘమిస్తే జే, దాకొమ్మిస్తే దు, వాక్ దీర్ఘమిస్తే వా, లాగుడిస్తే లి. ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవాలి. ఆకుకూరలు కూరగాయలు రోజు తినాలి. కాకొమ్మిస్తే కు, కాకొం దీర్ఘమిస్తే కు, లాకొమ్మిస్తే లు, కాకొం దీర్ఘమిస్తే కు, గగ్ దీర్ఘమిస్తే గా, లా కొమ్మిస్తే లు, రాకొత్తం దీర్ఘమిస్తే రో, జాకొమ్ము దీర్ఘమిస్తే జు, తాగుడిస్తే తి, నాకు దీర్ఘమిస్తే నా, లాగుడిస్తే లి. ఆకుకూరలు కూరగాయలు రోజు తినాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. రాగుడిస్తే రి, తాకొత్తం దీర్ఘమిస్తే తో, లాగుడిస్తే లి, సాగుడిస్తే సి, మాకెత్తమిస్తే మే, లాగుడిస్తే లి, సాగుడిస్తే సి, డాక్ దీర్ఘమిస్తే డా, లాగుడిస్తే లి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. మన పనులను వాయిదా వేయకూడదు.
నా కొమ్మిస్తే నా కొమ్మిస్తే వాగ్దీర్ఘమిస్తే వా, యాగుడిస్తే ఈ, దాగ్దీర్ఘమిస్తే దా, వాకేత్తమిస్తే వే, కాకొమ్మ దీర్ఘమిస్తే కు, దాకొమ్మిస్తే దు. మన పనులను వాయిదా వేయకూడదు. ఈ విధంగా మనకి ఇచ్చిన వాక్యాలలో గుణింతాక్షరాల కింద గీత గీసాం. ఓకేనా? ఇది మొత్తం గుణింత పదాలను చదవడం అనే సంసిద్ధత పాఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.